అందరికీ నమస్కారం. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో ఈరోజు జగనన్న సిద్ధం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పీస్మాడి గ్రామస్తులకు, అలాగే ఈ స్థానిక వార్డు నెంబర్ అయిన కొర్ర జమ్ముల్ గారికి, అలాగే సచివాలయం కన్వీనర్లు కోటేశ్వరరావు గారికి, సంపేంగ్ శ్రీనివాసరావు గారికి, కార్యకర్త అయినటువంటి కిరణ్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న డోక్రా అక్క చెల్లమ్మలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలనేది మనమందరూ కూడా నేరుగా చూస్తున్నాం. గత పాలకుల్లాగా గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు ఉండేటప్పుడు ఎవరైతే లంచాలు ఇస్తున్నారో, ఎవరైతే టీడీపీ ప్రభుత్వం పార్టీకి చెందిన వారు ఉన్నారో వారికి సంబంధించిన ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఏ పథకాలు పెట్టాలన్నా లంచం ఇస్తేనే పనులు అవేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నేరుగా ప్రజలకే 50 కుటుంబాలకు ఒక వాలంటరీగా పెట్టి ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని మనకి అమ్మఒడి పిల్లలు చదువుకొని ఉంటే అమ్మఒడి ఇస్తున్నారు. చేయూత 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చేయూత వస్తుంది. పట్టాలైతే ఆన్లైన్ ఉన్న వాళ్ళకి రైతు భరోసా పడుతుంది. ఇలాంటి పథకాలన్నిటి కూడా మన జగనన్న ప్రభుత్వంలోనే రావడం అనేది మనకు ఎంతో గౌరవకారణం. అదే కాకుండా నిరుపేదలైన ఆదివాసుల బిడ్డలపైన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉందో ఈ యొక్క పథకాల విషయంలో తెలిసిన విషయమే. అదే కాకుండా మన పారిశుద్ధ పట్టాల్లో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పారిశుద్ధ పట్టాలు ఇవ్వడం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈ పథకాలు మన పీసుమాడు గ్రామంలో సుమారు గుమ్మంతి, వాజంగి, పీసుమామిడి, రాచకిలం గ్రామాల్లో సుమారు 50 పట్టాల దగ్గర ఇవ్వడం ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఆ పారిట పట్టా వల్ల లాభ పొంది ప్రతి ఒక్క రైతు కూడా రైతు భరోసా అనే స్కీమ్ కింద డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళా వచ్చే 2024 ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటామని వీళ్ళందరూ కూడా చెప్పడంతో ఈ యొక్క పీస్మాడ్ గ్రామానికి మేము ఇచ్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన వార్డు నెంబర్ గారు కూడా కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. నమస్కారం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పీసుమామిడి గ్రామంలో నేను 5వ వార్డు నెంబర్గా నేను ఇక్కడ గెలుపొందడం జరిగింది. మరి ఈ యొక్క సముఖంలో మరి ఇక సిద్ధం కార్యక్రమంలో జగనన్న సిద్ధం కార్యక్రమంలో మేము ఉన్నాము. ఈ సమయంలో గతంలో జన్మభూమి కార్యక్రమాలు అయ్యేటప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఎన్నోసార్లు ఫారెస్ట్ పట్టల గురించి, అలాగే బంజరు పట్టల గురించి కూడా మేము ఎన్నోసార్లు మరి అర్జీలు పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం ఆ యొక్క హయాంలో ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు మాకు ఎటువంటి ఒక ఫారెస్ట్ పట్ట కానీ లేదా ఒక బంజరు పట్ట కానీ మాకు మంజూరు చేసే దాఖలాలు అయితే లేవు. ప్రస్తుతానికి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకందరికి కూడా ఫారెస్ట్ పట్టాలు అనేవి మాకు ఇవ్వడం అంటే జరిగింది. ఈ ఫారెస్ట్ పట్టాలు రావడంతో మాకు ఎవరైతే ఆన్లైన్ ఉంటే ప్రతి పట్టాకు కూడా మరి రైతు భరోసా, అలాగే సీఎం కిసాన్ కూడా మాకు వచ్చే అవకాశాలు చాలా ధన్యవాదాలండి ఈ యొక్క ప్రభుత్వానికి. ఎందుకంటే ఇంత మరి పేదరికంలో ఉన్నటువంటి మా ఆదివాసులకు గుర్తించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి.